హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మరొక యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాము. రీసెంట్గా మా పాపకి మరొక కూచిపూడి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం అయితే వచ్చింది. దానికోసం పాపకి మేము మేకప్ చేపిద్దామని చెప్పి కేపీహెచ్పిలో ఉన్న సురభి మేకప్ అండ్ కాస్ట్యూమ్స్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మా పాపకి మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ జరిగేటప్పుడు కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీశాను. అవన్నీ కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను. మీరైతే వాటన్నిటిని చూస్తూ ఉండండి. ఈలోపు నేను ఇక్కడ మేకప్, డ్రెస్సింగ్ అండ్ హెయిర్ స్టైలింగ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని షేర్ చేస్తాను. నేను వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. పాపకి ఇక్కడ ఫేస్ మేకప్, హెయిర్ స్టైలింగ్తో పాటుగా మేము కూచిపూడి కాస్ట్యూమ్ కూడా ఇక్కడే తీసుకున్నాము. ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళగానే ఏ కాస్ట్యూమ్ కావాలో వాళ్ళకి చెప్తే మన చైల్డ్ సైజుకి తగ్గట్టుగా ఉన్న కాస్ట్యూమ్స్ అన్నీ మనకి చూపిస్తారు. అందులో నుండి మనకి నచ్చిన కాస్ట్యూమ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మా పాప కోసం కూచిపూడి కాస్ట్యూమ్స్ ఒక 3 to 4 కలర్స్ అయితే మాకు చూపించారు. అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి మేము రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న కాస్ట్యూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. కాస్ట్యూమ్ వేయడానికి వాళ్ళ దగ్గర ఒక లేడీ కూడా ఉన్నారండి. వేసిన తర్వాత ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నా సరే తనే సరి చేస్తారు. సో కాస్ట్యూమ్ సెట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మేకప్ వేస్తారు. డిఫాల్ట్గా అందరికీ చేసేది ఇదే మేకప్ కదా, కూచిపూడి అంటే ఇంక డిఫాల్ట్ ఇదే.
ఎంత స్ప్రెడ్ చేస్తే అంత బాగా వస్తుంది. హెల్ప్ చేసిన అనుకుంటే బట్ట మన చదువుతున్నా పెట్టేసాను. చూపించు. మీరు జనరల్గా అందరికి ఇదే పెట్టేస్తారు, ఇదే సైజ్. అంటే ప్రొఫెషనల్గా ఆఫర్స్ ఏదో అన్నారు కదా మీరు ఆన్లైన్. ఫేస్ మేకప్ అయిపోయిన తర్వాత హెయిర్ స్టైలింగ్ అలాగే జ్యువెలరీ వేయడం ఉంటుంది. మొత్తం జ్యువెలరీ వాళ్ళ దగ్గరే ఉంటుందండి. జ్యువెలరీతో పాటుగా గజ్జెలు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే మా దగ్గర బెల్ట్ గజ్జెలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మేము గజ్జెలు తీసుకోలేదు. జ్యువెలరీ అంటే లాంగ్ చైన్, షార్ట్ చైన్, వడ్డాణం, బుట్టలు, మాటీలు, చేతికి వంకీలు, అలాగే ఒక ముక్కు పుడక కూడా వాళ్ళే ఇస్తారు. ఇక హెయిర్ స్టైలింగ్ విషయానికి వస్తే మనం ఇంట్లోనే మామూలుగా జడ వేసుకుని వెళ్ళాలి. జడ కొప్పులు కూడా మనమే తీసుకువెళ్ళాలి. మనం తీసుకువెళ్ళిన జడ కొప్పులు వాళ్ళు కడతారనమాట. ఆ తర్వాత హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరవే యూస్ చేస్తారు. అంటే హెయిర్ బన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ, పాపిడి బొట్టు, సూర్యచంద్రులు ఇవన్నీ కూడా వాళ్ళే సెట్ చేస్తారు. ఇంకా మనం ఇంటి నుండి క్యారీ చేయాల్సినవి సేఫ్టీ పిన్స్, హెయిర్కి సంబంధించిన స్లైడ్ పిన్స్, యూ పిన్స్, అలాగే సుజాత పిన్స్. వాటన్నిటితో పాటుగా బ్యాంగిల్స్ కూడా క్యారీ చేయాలి. ఏ కలర్ కాస్ట్యూమ్ వస్తుందో తెలియదు కాబట్టి మన దగ్గరున్న బ్యాంగిల్స్ అన్నీ క్యారీ చేసుకుంటే అక్కడ వచ్చిన కాస్ట్యూమ్ కలర్ని బట్టి మనం బ్యాంగిల్స్ సెట్ చేసుకోవచ్చు. మేము సురభికి వెళ్ళిన తర్వాత ఓవరాల్గా మా పాప కంప్లీట్ కూచిపూడి మేకప్ కంప్లీట్ అవ్వడానికి 40 to 45 మినిట్స్ టైం అయితే పట్టింది. ఇక్కడ మీ అందరికీ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. మేకప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మనమైతే మొత్తం రీచెక్ చేసుకోవాలండి. ఎక్కడైనా ఏ చిన్నదైనా వాళ్ళు మర్చిపోతే కనుక మనం మళ్ళీ వాళ్ళ చేత చేయించుకోవాలి. ఇక వీళ్ళ దగ్గర పారాణి కూడా అవైలబుల్గా లేదండి. సో ఒక పారాణి బాటిల్ అలాగే కాటన్ స్వాబ్స్ కూడా మనమే పట్టుకు వెళ్తే బాగుంటుంది. డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కి ముందుగా కొంచెం టైం ఉంటుంది కాబట్టి అప్పుడు మనం పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మేకప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము పాప డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకి పారాణి అయితే పెట్టేశాము. ఆ తర్వాత పాప గజ్జెలు కూడా కట్టుకొని పెర్ఫార్మెన్స్కి రెడీ అయిపోయింది.
ఇక పాప డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ వీడియో అయితే నేను త్వరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇంతకీ ఇక్కడ సురభి మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ వాళ్ళు ఎంత ఛార్జ్ చేశారనేది మీకు ఇంకా చెప్పలేదు కదా. ఓవరాల్గా కాస్ట్యూమ్, మేకప్, జ్యువెలరీ, హెయిర్ సెట్టింగ్ వీటన్నిటికీ కలిపి ఇక్కడ 2000 ఛార్జ్ చేశారు. అంటే ఒకరోజు ముందే వీళ్ళకి మనం కాల్ చేసి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలట. అలాగే మేము అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాము, 1000 రూపీస్ అడ్వాన్స్గా పే చేశాము. వన్స్ మేకప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ 1000తో పాటుగా ఇంకొక 500 మన దగ్గర ఎక్స్ట్రాగా డిపాజిట్ చేయించుకుంటారండి. 24 అవర్స్ లోపు వాళ్ళకి మనం ఈ కాస్ట్యూమ్స్ అలాగే జ్యువెలరీ రిటర్న్ ఇవ్వాలన్నమాట. అవి రిటర్న్ చేసిన తర్వాత మన 500 డిపాజిట్ అమౌంట్ మనకి రిఫండ్ ఇచ్చేస్తారు. మాలాగా క్లాసికల్ మేకప్ కానీ లేకపోతే ఎనీ అదర్ కాస్ట్యూమ్ ఆర్ మేకప్ మీకు కావాలి అంటే యూజ్ అవుతుందని మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో కాదు. సురభిలో మేకప్ చేయించడం మాకు ఫస్ట్ టైం ఏం కాదండి. ఇంతకుముందు కూడా మేము పిల్లలు చిన్నప్పుడు అంటే వాళ్ళకి ఎల్కేజీ యూకేజీలో స్కూల్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఆ టైంలో మేము బాబుకి ఒకసారి కృష్ణుడిలాగా ఇంకొకసారి రాముడిలాగా కూడా మేకప్ చేయించాము. అలాగే పాపకి కూడా గోపికలాగా కూడా మేకప్ చేయించాము. ఈ సురభి మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ వాళ్ళ డీటెయిల్స్ నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను. లేదంటే మీరు డైరెక్ట్గా గూగుల్లో సురభి మేకప్ అండ్ కాస్ట్యూమ్స్ కేపీహెచ్పి అన్నా కూడా మీకు వీళ్ళ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. మీకు ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేస్తే మీరు ఏమేమి తెచ్చుకోవాలి, వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారో అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వీడియో ఇక్కడతో ముగిస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి మా పాప ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching. Meet you in the next video. Bye bye.